హాయ్ అండి. టమాటా పప్పు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. నేనైతే గిన్నెలోనే చేస్తున్నాను, కుక్కర్లో చేయట్లేదు. ముందు కందిపప్పుని 2 సార్లు నీట్గా కడిగేసుకున్న తర్వాత 2 గంటల సేపు అయితే నానబెట్టుకున్నాను. అప్పుడు పప్పు అనేది తొందరగా ఉడుకుతుందని. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ వేసి ఉప్పు, పసుపు, నెయ్యి వేసాను. ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది. నెయ్యి కానీ నూనె కానీ వేస్తే పప్పు అనేది పొంగు రాకుండా చక్కగా ఉడుకుతుంది అన్నమాట. పప్పు ఉడికిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకొని ఉడికించుకొని దింపే ముందు అంటే స్టవ్ ఆపే ముందు ఎండు కారం, చింతపండు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత పప్పును బాగా మెదుపుకొని ఇప్పుడు పోపు కోసం ఆయిల్లో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మెదిపి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక్క 10 నిమిషాలు పప్పును కానీ చక్కగా కాగనిచ్చామంటే టమాటా పప్పు రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఎంతమందికి టమాటా పప్పు ఇష్టమో కామెంట్ చేసేయండి. అంతే, మరి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.